శివరాత్రి భూషణముల బిర్యానీ చేతిరి. అది వినడానికే చెవుల నుంచి అంత శాంపిల్ పూర్ణ వీడియోస్ ఈ బైబిల్ చూసే తీశారు అని చెప్పి మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. నేను శివారాధన చేస్తా, శివారాధన నా బొడ్డు క్రింద పండ్ల వంటి గుండ్రని రుషణములు వేలాడుతూ ఉన్నాయి, వాటిని తినుట వలన మీకు తృప్తి కలుగును అనెను. అప్పుడు వారంతా మహాప్రసాదమని పలికి శివునకు నమస్కరించారు. అభిప్రాయం ఏంటి? అది నాకు ఒక బూతి లాగా అనిపించింది. ఈ సందర్భం ఎక్కడ ఉంటుందంటే శ్రీ పద్మ మహాపురాణము సృష్టి కాండము 31వ అధ్యాయము 122 నుంచి 128 శ్లోకాలు. మీకు స్క్రీన్ మీద సంస్కృత మూలం పెడుతున్నాను, దాని తాత్పర్యం కూడా పెడతాను, చదువుతున్నాను వినండి. ఈ సందర్భం ఏంటంటే శివుడు తన యొక్క ఋషణములను తినమని చెప్పి దేవతలతో చెప్తున్న సందర్భం అన్నమాట. శివదూతి ఇలా పలికింది, ఓ శంకర, స్వర్గమునందు లభించనిది నూనె బెల్లములతో కూడినది, చక్కగా వండినది, ఇంతకు మునుపు ఎవరు రుచి చూడనిది, వారికి మాత్రమే చేయబడిన ఆహారము ఈ దేవతలకు ఇవ్వుము అనెను. అంతటా శివుడు పార్వతి సమక్షములో ఇలా పలికెను, ఎన్నో రకాల వంటకములను నీకు ఇచ్చాను, ఇక మిగిలినవి ఏవీ లేవు, ఇక నీకు కొత్తగా ఏమి ఇవ్వవలనో చెప్పు. నా బొడ్డు క్రింద పండ్ల వంటి గుండ్రని రుషణములు వేలాడుతూ ఉన్నాయి, వాటిని తినుట వలన మీకు తృప్తి కలుగును అనెను. అప్పుడు వారంతా మహాప్రసాదమని పలికి శివునకు నమస్కరించిరి. అరే పంది స్వభావం కలిగిన పంది ప్రవీణ్గా, బైబిల్లో అవిధేయత చూపబడిన పట్టణములను ఉద్దేశించి జనాంగాన్ని ఉద్దేశించి అలంకారప్రాయంగా చెప్పబడిన విషయాలని భూతం చెప్తున్నావే, మరి ఇదేంద్ర ఇది నీకు పవిత్రంగా అనిపిస్తున్నారా? అరే డిచ్కీగా పోరంబోగ్గా తిరిగే పోరంబో కదా, శివారాధన నేను శివారాధన చేస్తాను అన్నావు కదరా, ఇదే నువ్వు చేసే ఆరాధన? అరే మీరందరూ పని చేయండి, కట్టుకొని వాడు ఉన్నాడు కదా, కోట్ల రూపాయలు దోచుకొని శవశుద్ధి ఆఫీస్ కట్టుకున్నాడు కదా, మీరందరూ కట్టుకొని ఆఫీస్కి పోయి అక్కడ డ్రెస్సింగ్ రూమ్ ఒకటి ఉంటారు, ఆ రూమ్ లో ఏం జరుగుద్ది నన్ను అడగండ్రు, నేను చెప్ప, మీకు అర్థమవుతుందా? మీరందరూ ఆ రూమ్ కి పోయి వెతకండి, బాగా వెతికితే మీకు ఇవి దొరుకుతాయి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే బాగా మసాలా వేసుకొని బిర్యానీ వండుకొని తినండి, తిన్న వెంటనే మీరు మోక్షానికి పోతారు. మోక్షంలో మీకు రాత్రి బౌలింగ్ ఇదే పని, వండుకొని బిర్యానీ తింటున్నాం. శివరాత్రి భూషణముల బిర్యానీ చేతిరి.